బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 28వ అధ్యాయము 16 నుంచి 18 వాక్యములు ధ్యానం చేసుకుందాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుడి మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. హల్లెలూయా. తల్లిదండ్రులను, అన్నను, తన పని వాళ్ళను అందరినీ విడిచి ఇంటిలో నుంచి పారిపోతున్నాడు వ్యక్తి. అప్పట్లో మన లెక్క లైట్లు లేవు, అప్పట్లో మన మాదిరి వాహనాలు లేవు. ఇంట్లో నుంచి పారిపోతున్న వాడు గుర్రాలు వేసుకొని పోతాడా, రథాలు వేసుకొని పోతాడా? పారిపోతున్నవాడు ఎలా పోతాడండి? ఉన్న పొలంకి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బెర్షెబా నుండి హారానుకు వచ్చినప్పుడు ఆ స్థలం అంతా కూడా భయంకరంగా కనబడతా ఉంది. చుట్టూ చిమ్మ చీకటి, చుట్టూ చిమ్మ చీకటి. అరణ్యములు అంటే ఎవరు కూడా ఉండరండి. అరణ్యంలో ఆ వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడంట, తలగడగా చేసుకొని భయపడుతూ నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, భయపడకము. నీవు భయపడుతున్నటువంటి సందర్భాలలో, దిగులు పడుతున్నటువంటి సందర్భాలలో, కృంగిపోతున్నటువంటి సందర్భాలలో, నలిగిపోతున్నటువంటి సందర్భాలలో దేవుడే నీ దగ్గరకు వచ్చేసి, దేవుడే నిన్ను బలపరచాలని చెప్పేసి, దేవుడు నిన్ను ధైర్యపరచాలని చెప్పేసి, దేవుడు నీ పక్షంలో నిలబడి తన కార్యములు జరిగించాలని అని చెప్పేసి ఆయన వచ్చి నీ పక్షమున దేవుడు కార్యములు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెబుతున్న ఒక మాట ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే పర్వతాలైనా సరే దాటగలడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే కొండైనా సరే ఎక్కగలడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఇదిగో సముద్రాలైనా సరే దాటగలడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉండి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, యాకోబుతో దేవుడు మాట్లాడి యాకోబును దేవుడు బలపరుస్తూ, నేను నీకు ఈ యొక్క స్థలం ఇస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, భయపడకము అని దేవుడు చెప్పినప్పుడు యాకోబు పలుకుతున్నటువంటి ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? ఇది పరలోకపు గవిని కానీ, దేవుడి మందిరమే కానీ వేరే ఒకటి కాదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 5 రకముల గవినులు గురించి చెప్పి నేను ముగిస్తాను. 5 రకముల గవులు. దేవుడు యాకోబును దర్శించిన తరువాత, యాకోబుతో మాట్లాడిన తరువాత, యాకోబు ఆ స్థలమునకు ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితులకు యాకోబు పెట్టినటువంటి ఒక పేరు ఏంటంటే, ఇది పరలోకపు గవిని అని పేరు పెట్టాడు. మరి 5 రకాల గౌనుల గురించి నేను చెప్పి ముగిస్తాను. మొదటి గవి ఏది అంటే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 12 నుంచి కొన్ని వాక్యములు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వాక్యం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు.
ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయి చిన్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలు ఆడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. హల్లెలూయా. ఈ కవిని పేరు ఏ కవిని అంటే నాయీను అనే కవిని పేరు ఏంటండి? నాయీను. ఈ కవిని యొక్క ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే నాయీను అనగా అందమైన అని అర్థం. ఈ అందమైనటువంటి ఈ కవినిలోనికి, అందమైనటువంటి ఈ పట్టణంలో నుంచి, అందమైనటువంటి ఈ ఊరిలో నుంచి ఏమి రావాలండి? అందమైనటువంటి ఊరిలో నుంచి అందమైన వాటివే కనబడాలి. అయితే ఈ అందమైనటువంటి ఊరిలో, ఈ అందమైనటువంటి కవిని దగ్గర ఏమి యేసు ప్రభుకు ఎదురు పడుతుందంటే ఏడుపులు యేసు ప్రభు వారికి ఎదురు పడతా ఉన్నాయి. ఏడుపులు ఎదురు పడతా ఉన్నాయి. పెడపెప్పులు అవి ఎదురు పడతా ఉన్నాయి. ఏడుపులు యేసు ప్రభు వారిని ఎదుర్కొంటా ఉన్నాయి. ఆ ఏడుపులు దేని గురించో తెలుసా? ఆయన నాలో జీవముండెను, ఆయనలో జీవముండెను అనేసి వాగ్దానం చేసిన దేవుడు, జీవము అయి ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క కవినిలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆయనకు స్వాగతాన్ని పలుకుతున్నది. ఏంటో తెలుసా? మరణం అన్నది ఆయనకు స్వాగతం పలుకుతా ఉన్నది. ఈ అందమైనటువంటి ఈ యొక్క కవిని దగ్గర ఒక విధవరాలు ఏడుస్తా ఉంది. ఒక విధవరాలే కాదు, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన ఆ ఊరి కవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచున్నాడు. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఒక వ్యక్తి దగ్గర చాలా మంది ఉన్నారంటే ఆ వ్యక్తికి ఏముండాలి? పేరుండాలి. అవునా? పేరుంటేనే మన చుట్టూ 10 మంది తిరుగుతారు. జగమెరిగిన సత్యం, నేను చెప్పేది కాదు. నీ దగ్గర పేరు గాని, లేదంటే డబ్బు గాని, లేదంటే పలుకుబడి గాని, లేదంటే బలగము గాని ఉండాలి. ఒకటి బలము లేకున్నా జనాలు రారు, డబ్బు లేకున్నా జనాలు రారు, పేరు లేకున్నా జనాలు రారు. అయితే ఈ యొక్క విధవరాలి కుమారుడు చనిపోతే ఆమెతో ఆ ఊరి జనులు అనేకులు ఉన్నారంట. ఆమె పరిస్థితి గురించి చక్కగా బైబిల్ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు భక్తుడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఈ మాట ప్రకారము మనకు అర్థమైంది ఏంటి? ఆమెకు ఆ కుమారుడు తప్ప మరొక కుమారుడు గాని మరొక కుమార్తె గాని లేరు. ఒక్కగానొక్క కుమారుడు. మొదటి పాయింట్. రెండవదిగా అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆమె విధవరాలు. అంటే ఆమెకు ఎవరు లేరు? భర్త లేడు, భర్త చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఈమె ఏడుపు దేనికోసం అంటే అయ్యో నా భర్త చనిపోయాడయ్యా, నా భర్త చనిపోయినప్పుడు నాకు శోకాన్ని మిగిలించాడు. అయితే ఈ ఒక్కగానొక్క కుమారుడిని చూసుకొని నేను బ్రతుకుతున్నాను. ఈ కుమారుడు బాగున్నాడు, నన్ను పోషిస్తూ ఉన్నాడు, మంచి పేరు సంపాదించాడు, ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇదిగో ఈయనకు తండ్రి లేకపోయినా కూడా ఈ కుమారుడు తల్లిని పట్టుకొని చక్కగా జీవిస్తూ ఉన్నాడు. తండ్రి లేకపోయినా కూడా తల్లిని చక్కగా చూసుకుంటున్నాడు. తండ్రి లేకపోయినా కూడా ఇతరులను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు.
తండ్రి లేకపోయినా కూడా మంచి పేరు సంపాదించాడు. గమనించని ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను బట్టి వచ్చినటువంటి ప్రజలు కారు. ఎవరిని బట్టి వచ్చినటువంటి ప్రజలు? చనిపోయినటువంటి కుమారుణ్ణి బట్టి వచ్చినటువంటి ప్రజలు. హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది కలుసుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి పేరును బట్టి. ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, 10 మందికి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. పలకరిస్తే చాలు 10 మంది వాలిపోతారు. హల్లెలూయా. మరి పలకరిస్తే చాలు 10 మంది వాలిపోతారు. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు. ఈ కుమారుడు చనిపోతే ఈ కుమారుని చూడటానికి, ఈ తల్లిని ఓదార్చడానికి అనేకులు వచ్చారు. కానీ అనేకులను ఆమెతో కూడా ఉన్నారు. అయితే వందల మంది, వేల మంది ఆమె దగ్గర ఉన్నారు. కానీ ఆమె దగ్గర ఎవరు లేరు చెప్పాలి. భర్త లేడు, ఆమె దగ్గర ఎవరు లేరు, కుమారుడు లేడు. వేల మంది బంధువులు ఉన్నా, వేల మంది స్నేహితులు ఉన్నా, వందల మంది నీ చుట్టూ ఉన్నా కూడా నీవు అనుకున్న వారు, నీవు ప్రేమించిన వారు, నీ కడుపున పుట్టినటువంటి నీ కుమారుడు నీ దగ్గర లేకపోతే లక్షల మంది మనతో ఉన్నా కూడా ఆ లోటు అన్నది అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. ఎవరో లేరయ్యా, ఎవరిని చూడటానికి వచ్చారు అంటే కుమారుడిని చూడటానికి వచ్చారు. అందరిని చూసి ఏడుస్తా ఉంది. అయ్యా, ఇదిగో నా కుమారుడు చనిపోయాడయ్యా, ఈయన ఎంత చక్కగా ఉన్నాడయ్యా అంటే పక్కన ఉన్న వాళ్ళు ఊరికే ఉంటారా? అమ్మమ్మ ఇదిగో ఇప్పుడే కొంత సమయం అయిందమ్మా, నా దగ్గరకు వచ్చాడు, పలకరించాడు, ఇదిగో గత దినము నా దగ్గరకు వచ్చానమ్మా, నాతో ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు అని ఇంకా అధికముగా ఆమెను దుఃఖపరుస్తూ ఉన్నారట, అధికముగా ఆమెను బాధ పెడుతూ ఉన్నారంట. అందరు ఏడుస్తా ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ఎంతలా ఏడుస్తా ఉందంటే యేసు ప్రభు మనస్సు కరిగేలా ఆమె ఏడుస్తా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు మనస్సు కరిగేలా ఏడుస్తా ఉంది. యేసు ప్రభువే ఆమె ఎడలా కనికర పడ్డాడంటే ఆమె హృదయంలో ఎంత బాధ ఉంటుంది, ఆమె హృదయంలో ఎంత వేదన ఉంటుంది, ఆమె హృదయంలో ఎంత బాధను అనుభవిస్తా ఉంది. నా కుమారుడా, అయ్యా ఇదిగో నీ తండ్రి నన్ను అనాథరం చేసిపోయాడయ్యా, ఒకగానొక కుమారుడు నువ్వు ఉన్నావని చెప్పేసి నాకు తోడుగా ఉంటావు అనుకుంటే నీవు కూడా అనాథం చేసి వెళ్ళావా కుమారుడా? ఆ తల్లి శోకాన్ని దేవుడు చూశాడు. అందముగా ఉన్నటువంటి ఊరిలో, ఈ ఊరు ఎంతో అందముగా ఉంది, ఈ పట్టణం ఎంతో అందముగా ఉంది, ఈ గవిని ఎంతో అందముగా ఉంది, ఈ గవిని లోపలికి రావాలి, సువార్తను ప్రకటించాలి, ఈ గవిని ప్రజలను ప్రేమించాలి అని యేసు ప్రభువారు ఆ ఊరిలోనికి వస్తే ఆ ఊరిలో శోకం ఎదురవుతా ఉంది, శోకం ఎదురవుతా ఉంది. అయితే ఆ శోకం నుంచి విడుదల కలిగించడానికి, ఆ మరణం నుంచి విడుదల కలిగించడానికి జీవాధిపతి యేసు ప్రభువారు ఆ కవుని దగ్గరికి వచ్చి ఆమె ఎందుకు కనికరపడి, అమ్మా నీ ఏడుపు దేనికోసం? అయ్యా నా కుమారుడు చనిపోయాడయ్యా, తల్లి అంటే ఎంత ప్రాణమయ్యా, నా భర్త చనిపోయినా కూడా నేను ఇంతలా బాధపడలేదా, నా కుమారుడు చనిపోతే ఈరోజు నలిగిపోతున్నానయ్యా, ఒక్కగానొక్క కుమారుడయ్యా, అదిగో నా కుమారుడు ఎంత మంచివాడంటే ఆ కుమారుని చూడటానికి ఇంతమంది వచ్చారయ్యా, ఇంతమంది వచ్చారయ్యా, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మంచివాడు 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 అంటూ ఉన్నారు. కానీ ఆ మంచివాడు ఈరోజు శవంలో పడిపోయాడయ్యా. నా తండ్రి ఒక్కసారి ఆ కుమారుని బ్రతికించయ్యా. యేసయ్య కనికర పడటం ద్వారా,
యేసయ్య ఆమె యందు కనికరపడడం ద్వారా చనిపోయినటువంటి ఆ కుమారుని పాడే యేసయ్య ముట్టగా చనిపోయిన కుమారుడు లేచి బ్రతికాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఆ తల్లి యొక్క బాధను దేవుడు చూచాడు. ఆ తల్లి యొక్క వేదనను దేవుడు చూచాడు. ఆ తల్లి యొక్క కష్టాన్ని దేవుడు చూచాడు. ఆ తల్లిలో ఉన్నటువంటి మరణ వేదనను దేవుడు చూచి ఆ యొక్క కవిని దగ్గర, అందమైనటువంటి ఆ ఊరిలో ఆ కవిని దగ్గర దేవుడు అనుగ్రహించింది ఏంటో తెలుసా? ఆ కుటుంబానికి ఆధారమైనటువంటి ఆ కుమారుణ్ణి బ్రతికించి ఆ కుటుంబానికి రక్షణను అందించాడు. హల్లెలూయా. ఈ వాక్యం చిన్న ప్రియదేమిలేరా, నాయీను అన్నటువంటి కవిని అర్థమేటో తెలుసా? రక్షణ కవిని. ఈరోజు మన కుటుంబంలో యేసయ్య మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి విడిపించడానికి, ప్రతి విధమైనటువంటి బాధల నుంచి విడిపించడానికి, మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలు, ఎదురవుతున్న ప్రతి దుఃఖకరమైనటువంటి సంఘటనలు, మనం బాధించే వేదనలు మనం ఎంతగానో కృంగదీస్తూ ఉన్నప్పుడు ఆ కృంగదీస్తున్నటువంటి ప్రతి బాధల నుంచి విడిపించడానికి ఈరోజు యేసయ్య మన కవిని అయినటువంటి మన ఇంటి ద్వారం దగ్గరికి యేసయ్య రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో పాడెను ముక్తి, ఏడవద్దు, నీ జీవితంలో అద్భుతం చేస్తాను. దేని విషయమై నువ్వు ఏడుస్తా ఉన్నావు? దేని విషయమై నువ్వు కృంగిపోతా ఉన్నావు? దేని విషయమై నువ్వు నలిగిపోతా ఉన్నావు? ఏ బాధ విషయమై నువ్వు నలిగిపోయి కృంగిపోయి, నాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ కన్నీరు ఉంది, ఈ వ్యాధి ఉంది, దీని కొరకు నేను ఏడుస్తూ ఉన్నాను, నీ ఏడుపును యేసు నామములో ముగింపు పలకాలి ఈ రోజు. నీవు కారణం ఏంటో తెలుసా? యేసయ్య కనికరపడుతూ ఉన్నాడు నీ ఎడల. యేసయ్య కనికర పడుతూ ఉన్నాడు కనుకనే ఇదిగో గడిచినటువంటి జనవరి మాసం మొదలుకొని ఈ యొక్క డిసెంబర్ మాసం 15వ దినం వరకు నిన్ను దేవుడు సజీవ లెక్కలో నిలబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు కనికర పడకపోతే ఏదో రకంగా నువ్వు మన్నులో కలిసిపోయేవాడవు. ఈరోజు నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నాయీను అన్నటువంటి కవిని అయినటువంటి అందమైనటువంటి కుటుంబంలో నీ ఏడుపులను దేవుడు తొలగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు సజీవంగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన కనికర పడ్డాడు. ఆయన కనికర పడటం వల్ల నాయీను అన్నటువంటి కవిని దగ్గర ఆయన కనికరపడడం ద్వారా విధవరాలి కుమారుణ్ణి ఆయన బ్రతికించి ఆ తల్లి యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీటిని తుడవడానికి, రక్షణ అనుభవంలోనికి రావడానికి పరలోకపు కవిని అయినటువంటి ఈ మందిరంలో దేవుడు నిన్ను నిలబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. మొదటి కవిని నాయీను కవిని. ఈ కవిని పేరు రక్షణ కవిని. ప్రైజ్ ది లార్డ్. రెండవ కవిని, ఇది ఏ కవిని అంటే చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10 నుంచి కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు కవిని యొద్దకు రాగా అక్కడ ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొని చుండగా చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. హల్లెలూయా. అందుకతడు సారేపతును కవిని, సారేపతును పట్టణపు కవిని. ఈ పట్టణపు కవి పేరు ఏంటో తెలుసా? సహాయపు కవిని. సహాయపు కవిని. ఊరంతా కరువు వచ్చిందట, దేశమంతా కరువు వచ్చింది. రాజుల కుటుంబములో సైతము కూడా తినడానికి తిండి లేదు. ఊరిలో ప్రతి దగ్గర కరువు 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 కరువు. 3.5 సంవత్సరాలు ఇదిగో ఆకాశం నుంచి వర్షం లేదు. 3.5 సంవత్సరాలు పంటల పొలములలో పంట లేదు.
3.5 సంవత్సరాలు ఊరిలో ధాన్యం లేదు. 3.5 సంవత్సరాలు కుటుంబంలో ఎక్కడ చూసినా కూడా కరువు వెంటాడుతూ ఉంది. తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి. ఈ తినటానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో, తిండి లేనటువంటి పరిస్థితులలో ఏం జరిగిందయ్యా అక్కడ అంటే, అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఒక కుటుంబాన్ని దేవుడు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సారెపతను గ్రామంలో, సారెపతను పట్టణంలో 100 కొలది విధవరాళ్ళు ఉన్నా, 100 కొలది దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నా, ఒకే ఒక్క సారెపతు విధవరాల దగ్గరికి దేవుడు ఏలీయాను పంపించాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ విధవరాలు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకొండకై. దేనికంట? దేనికి ముందు వచ్చిందండి? తినటానికి తిండి లేక, పనికెళ్తే డబ్బులు లేక, ఊర్లో డబ్బులు లేవు, ధాన్యం లేదు, ఏమి కూడా లేదు. ఎంతటి కరువు అంటే, గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి కరువు వచ్చిందంటే ఆ దేశంలో, అమ్మా ఈ రోజుకి నా చిన్న బిడ్డను కోసుకొని తిందాం, రేపటికి నీ బిడ్డను కోసుకొని తిందాం. అంతటి కరువు వచ్చింది. ఎంతటి కరువు అండి? సొంత కడుపున పుట్టినటువంటి బిడ్డలను వండుకొని తిన్నంత కరువు వచ్చిన దేశంలో. హల్లెలూయా! అంతటి కరువు వస్తే ఆ కరువులో ఈ సహోదరి ఏం చేస్తుందో తెలుసా? అయ్యా, నా ఇంటిలో కేవలము ఇదిగో తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప నా దగ్గర ఏమి కూడా లేవయ్యా. ఇంటిలో ఉన్నవన్నీ కూడా ఏమి లేవు, తినటానికి తిండి లేదు. ఆఖరికి మా పరిస్థితి ఎలా ఉందంటే, చావక ముందు, చనిపోక ముందు, అదిగో నేనును నా కుమారుడును ఒక రొట్టె చేసుకొని తిందాము, ఆ రొట్టెను చేసుకోవడానికి ఇదిగో కట్టెలు ఏరుకొని వచ్చానయ్యా. ఈ పరిస్థితి, ఆ పరిస్థితి. అయితే చావునకు సిద్ధమైన కుటుంబము. దేవునికి తెలుసు నీవు ఏ స్థితిలో ఉన్నావో పైకి బాగా కనబడవచ్చు. ఈ సహోదరి ఎలా ఉందంటే, కుటుంబంలో సమృద్ధిగా ఉంది, నేను బాగున్నాను అనుకొని ఈ యొక్క గవిని దగ్గరికి రాగానే ఆ గవిని వెలుపటి నుంచి లోపలికి వస్తున్నవాడు దైవజనుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, త్రాగటానికి నాకు నీళ్ళు ఇస్తావా? నీళ్ళే కదా, ఎన్ని తీసుకో, ఇస్తాను అన్నప్పుడు దైవజనుడు పలికిన ఒకే ఒక్క మాట, అమ్మా ఇదిగో నాకు ఒక అప్పము కావాలి, ఒక రొట్టె కావాలన్నప్పుడు దైవ సేవకుడి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెబుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? కొత్తవాడు దైవజనుడు, ఎవరో ముక్కుముఖం తెలియదు. ముక్కుముఖం తెలియనటువంటి ఆ దైవజనుడికి సమస్తాన్ని చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఒక్క మాట, నీకును నీ దేవునికి మధ్యవర్తి ఎవరు తెలుసా? దైవ సేవకుడు. హల్లెలూయా! నీ సమస్య ఎవరి దగ్గర చెప్పకపోయినా నీ దేవుని సేవకుడి దగ్గర సమస్తాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా, ఎవరికి చెప్పలేనటువంటి సమస్య అయినా పర్వాలేదు, కానీ నీ దైవ సేవకుడి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే చెబుతావో అప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతా ఉంది. హల్లెలూయా! అద్భుతం జరుగుతా ఉంది. ఆ సహోదరు దైవ సేవకుడి దగ్గర చెబుతా ఉంది, అయ్యా నా ఇంటిలో పట్టెడు పిండి తొట్టిలో, బుడ్డిలో కొంచెం నూనె తప్పితే, ఆ బుడ్డిలో నూనె తప్పితే ఏమి లేదు ప్రభువా. ఆ బుడ్డిలో నూనెతో, ఆ పట్టెడు పిండితో మేము తీసుకొని తిని నేను నా కుమారుడు చనిపోవాలనుకున్నామయ్యా. ఆ దైవజనుడు చెప్పాడు, చావునకు సిద్ధమయ్యావు. ఓకే, అయితే నేను ఒక మాట చెబుతాను, నీవు నీ కలిగిన దాంట్లో
దైవ సేవకుడైనటువంటి ఏలియా అక్కడ అంటున్నాడు, మొదటి అప్పము నాకు తీసుకొని రా. హల్లెలూయా. మొదటి అప్పము నాకు తీసుకొని రా. మనం ఏమనుకుంటామయ్యా, అరే బాబు నేనే తిండికి లేక చచ్చిపోతుంటే మరి దైవ సేవకుడు ఆయనకి యానుంచి పెట్టాలరా నాయన, మాకే లేక మేము చస్తా ఉంటే ఆయనకు యానుంచి తెచ్చి పెట్టాలరా బాబు. ఈ సహోదరి సారెపతు విధవరాలు చేసింది ఏంటో తెలుసా? దైవజనుడు అడిగినటువంటి మొదటి అప్పం దైవ సేవకుడికి తెచ్చి ఇచ్చింది కాబట్టి 3.5 సంవత్సరాలు పోషించబడింది. చప్పటి కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఈ సారెపతు గవిని, సహాయపు గవిని, ఈ యొక్క గవిని దగ్గర దేవుడు ఒక విధవరాలిని, ఒక దైవ సేవకుణ్ణి, ఆ విధవరాలి కుమారుణ్ణి, ఆ కుటుంబాన్ని 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. దేని కొరకు తెలుసా? ఆమె పరిస్థితి అంతా కూడా దైవజనుడికి చెప్పింది. అయ్యా, బుట్టిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి. ఈ పిండి ద్వారా, ఈ నూనె ద్వారా ఒక్క అప్పం మాత్రమే అవుతుంది, ఒక్క రొట్టె మాత్రమే అవుతుంది. ఈ రొట్టెను నేను నా కుమారుడు తింటే మరుసటి సాయంకాలానికి మా దగ్గర వంట లేదు, మా దగ్గర భోజనం లేదు, అయితే తిని ఇద్దరం కూడా చనిపోదాం అనుకున్నాం. నాకు తెలిసి ఆమె ఏదైనా ఆ వంటలో ఏదైనా వండుకొని చనిపోవాలనుకుందేమో, ఏదైనా కలిపి కొడుకును ఇచ్చి ఆమె తిని చనిపోవాలని చెప్పేసి అనుకుందేమో. ఆ ఉదయకాల సమయంలో దేవుడు ఆమెను దర్శించి ఆ దైవజనుడు మాట్లాడంగానే, ఆ దైవజనుడికి మొదటి అప్పం ఇవ్వంగానే, దైవజనుడికి సహాయం చేయగానే తన స్థితిని దేవుడు మార్చాడు, తన పరిస్థితిని దేవుడు మార్చాడు. 3.5 సంవత్సరాలు దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. హల్లెలూయా. రెండవ గవిని సారెపతు గవిని, సహాయపు గవిని. మూడవ గవిని ఏ గవిని అంటే ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 23వ అధ్యాయము 22వ అధ్యాయము 10వ వాక్యం ధ్యానం చేసుకుందాం. మూడవ గవిని షోమ్రోను గవిని. షోమ్రోను గవిని దగ్గర యెహోషాపాతు రాజు రాజవస్త్రాలు ధరించి షోమ్రోను గవిని దగ్గర విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరి వారి సమక్షంలో ఏం చేస్తుందో తెలుసా? ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏమని? దైవ సేవకులు అనగా యాజకుల మాట వినండి, దేవుని సువార్త ప్రకటించండి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి, పరిచర్య చేయండి అని ఆ కవిని దగ్గర వారు ఏం చేశారంట? దేవునికి పరిచర్య చేశారంట. ఈ మూడవ కవిని పరిచర్య కవిని. నాలుగవ కవిని ఏంటంటే ఒకసారి చూద్దాం. బెత్లెహేము కవిని. రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 15వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. బెత్లెహేము కవిని దగ్గర బావి నీళ్లు ఎవడైనను తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదునని అధికారులతో చెప్పగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకొని వచ్చి, అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, ఇవి నేను త్రాగను, ప్రాణమునకు తెగించి తెచ్చిన వారి చేతులు త్రాగుతున్నా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యము చేసిరి. హల్లెలూయా. బెత్లెహేము కవిని. ఈ కవిని ఏ కవిని అంటే త్యాగపు కవిని. బెత్లెహేములో ఉన్నటువంటి నీళ్లు త్రాగాలంటే ఆ బెత్లెహేము దగ్గర గొప్ప దండు, గొప్ప సైన్యం ఉందట. ఆ సైన్యం దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రావాలంటే ప్రాణముతో పెనుగులాడాలి,
ప్రాణాన్ని పణంగా పెట్టాలి, మరణం అవ్వాలి, తప్పదు. ఆ నీళ్ల కోసం పోతే చంపేస్తారు అని దావీదుకు తెలిసినా, దావీదు ఈ ప్రజలు ఎలాంటి వారు, నన్ను ప్రేమించేవారా, నన్ను ప్రేమించని వారా, నాకు సహాయం చేసేవారా, చెయ్యని వారా, వీరు ఎలాంటి వారో తెలుసుకుందామని చెప్పేసి ఏం చేశాడంట, అక్కడ ఉన్నటువంటి పరాక్రమశాలులకు, బలాఢ్యులకు చెప్పాడంట, బెత్లెహేములో ఆ కవిని దగ్గర ఉన్నటువంటి నీళ్లు నేను త్రాగాలి. ముగ్గురు బలాఢ్యులు ఏం చేశారంట, ఆ నీళ్లు తేవడానికి నడుము కట్టుకొని తెగించి ప్రాణాలు పణంగా పెట్టి దావీదుకు ఆ నీళ్లు తెచ్చినప్పుడు ఆ దావీదు ఏం చేశాడంట, ఈ నీళ్లను నేను త్రాగను. ఎందుకు తెలుసా, వారు ప్రాణాలు పణంగా పెట్టి ఈ నీళ్లు తెచ్చారు కనుక వారి ప్రాణాలకు ఒక విలువను కట్టాలి కనుక ఈ నీళ్లు ఎక్కడ ఉన్నావో తెలుసా, దేవుడి మందిరములో పోయబడాలి. హల్లెలూయా. పరలోకపు కవినిలో నీవు త్యాగము చేసి, బెత్లెహేము అనగా దేవుని యొక్క మందిరమునకు సాదృశ్యమై ఉన్నది, దేవుడి మందిరములో నీవు ప్రాణాలకు తెగించి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావు కనుక దేవుని సన్నిధిలో అనార్పణముగా పోయబడాలి. బెత్లెహేము కవిని దగ్గర త్యాగపూరితమైనటువంటి కవిని. అదిగో ఆ బెత్లెహేము కవుని దగ్గర ఒక కన్యక ఏం చేసింది తెలుసా, తన జీవితాన్ని త్యాగము చేసింది. యేసు ప్రభువారు ఈ భూలోకానికి రావటానికి గల కారణం ఎవరో తెలుసా, ఇదిగో ఆయన దేశమంతా కన్నులెత్తి చూచాడు, ఎవరైనా నీతిమంతులు ఉన్నారా, యథార్థవంతులు ఉన్నారా, నా కొరకు తమ గర్భాన్ని త్యాగము చేసేటువంటి సహోదరి ఎవరైనా ఉన్నారా, ఆయన అన్ని చూసినప్పుడు ఏ ఒక్కరు కూడా నీతిమంతురాలైనటువంటి సహోదరి దేవునికి కనబడలేదు, కానీ ఒక్క సహోదరి మాత్రమే కనబడింది, ఆమెనే కన్య మరియా. ఈ కన్య మరియా ఏం చేసిందో తెలుసా, ఇదిగో మరియా దయా ప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భం ధరించి కుమారుని కందువో, ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనగానే వెంటనే ఈ సహోదరు అంటుంది, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానను అనగానే గాబ్రియేల్ అన్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తా ఉంది, పుట్టబోవు కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనగానే 14 సంవత్సరాల ఆ బాలిక, ఆ కన్యక దేవుడికి తన గర్భాన్ని ఇచ్చేసింది. నా భర్త ఏమంటాడో, నా తల్లి ఏమంటాడో, నా తండ్రి ఏమంటాడో, నా బంధువులు ఏమంటారో, నా వాళ్ళు ఏమంటారో, ఊరి ప్రజలు ఏమంటారో, ఎవరు ఏమనుకుంటారో, ఎవరైనా ఏమైనా అనుకోని, కానీ నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను, యేసయ్యకు నా గర్భాన్ని ఇస్తాను అని యేసు ప్రభువారికి త్యాగం చేసింది. ఆ కవిని దగ్గర సర్వలోకం మానవాళి పాపములను కడిగివేయటానికి ఒక దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావటానికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేము కవిని, ఇది ఏ కవిని తెలుసా, త్యాగపు కవిని. ఈ త్యాగపు కవిని దగ్గర ఇద్దరు సాక్రిఫైస్ చేశారు. మొదటిగా నీళ్లను తేవటానికి ముగ్గురు యవనస్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దావీదుకు నీళ్లు తెచ్చారు. ఆ నీళ్లను దేవుడి మందిరంలో పోయబడే నీటిగా అవి ఉపయోగపడ్డాయి. రెండవదిగా ఇదిగో కన్య మరియ తన గర్భాన్ని త్యాగం చేసింది, లోకానికి రక్షణ ప్రకటించింది. చివరి యొక్క గవిని చెప్పి నేను ముగిస్తాను. ఈ గవిని ఏ గవిని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానం చేసుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచునకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. ఈ కవిని ఏ కవిని అంటే చివరి కవిని, 4వ కవిని యెరూషలేము కవిని. యెరూషలేము కవినికి ఉన్నటువంటి పేరు తెలుసా, ఇది శ్రమల కవిని. ఈ శ్రమల దగ్గర, ఈ శ్రమల కవినిలో ఇదిగో 33.5 సంవత్సరాలు వయస్సున్నటువంటి ఒక యవనస్తుడు, ఆయన సర్వలోక పాపవాళి యొక్క మానవాళి యొక్క పాపము కొరకు
గవిని వెలుపట శ్రమ పొందాడు. దేని కొరకు తెలుసా? నీ పాపాన్ని తీసివేయటానికి, నీ శాపాన్ని తీసివేయటానికి, నీ మరణాన్ని తీసివేయటానికి. ఇదిగో గవిని వెలుపట శ్రమ పొంది నీకు స్వేచ్ఛను ప్రకటించాడు నజరేయుడైనటువంటి యేసయ్య. ఎన్ని కవిలు చెప్పాను? 4 కవిలు చెప్పాను. మొదటిగా 6 కవిలు చెప్పాను. మొదటి కవిని ఏది? పరలోకపు కవిని. రెండవ కవిని ఏది? ఒకసారి చెప్పాలి, నాయీను కవిని. మూడవ కవిని సారెపతు కవిని. 4వ కవిని షోమ్రోను కవిని. 5వ కవిని బెత్లెహేము కవిని. 6వ కవిని యెరూషలేము కవిని. చివరి కవిని 7వ కవిని. ఏంటో తెలుసా? ఆది కాండము 19వ అధ్యాయము 1వ వాక్యమును ధ్యానించడానికి నేను ముగిస్తాను. ఆ సాయంకాలమున ఆ 2 దేవదూతలు సొదొమ చేరుకున్నప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, చాలండి, ఈ కవిని ఏ కవిని అంటే సొదొమ కవిని. ఈ కవిని ఏ కవిని అంటే పాపపు కవిని. ఈ కవిని దగ్గర ఎంతో పాపం, మోసం, వ్యభిచారం, అక్రమం, అన్యాయం, దేవునికి విరోధమైనటువంటి కార్యములు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ కవిని దగ్గర చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా పాపము చేస్తూ ఉన్నారు. ఈ కవిని యొక్క పేరేంటో తెలుసా? ఉగ్రత కవిని. దేవుని యొక్క ఉగ్రత ఈ కవిని మీదకి వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను అంతమొందించింది ఈ కవిని. అయితే ఈ కవిని దగ్గర ఒక వ్యక్తి, అతని కుటుంబము రక్షించబడింది. పట్టణమంతా, దేశమంతా కూడా అగ్ని గంధకముల చేత కాలిపోయి నాశనమైతే ఒక కుటుంబాన్ని మాత్రము దేవుడు రక్షించాడు. ఆ కుటుంబమే లోతు కుటుంబము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు రక్షించబడిందో తెలుసా? ఆ లోతును దేవుడు ఎందుకు రక్షించాడంటే ఆ కుటుంబాన్ని రక్షించడానికి, ఆ కుటుంబాన్ని విడిపించడానికి, ఆ కుటుంబాన్ని ఆ మరణ బంధకం నుంచి తప్పించడానికి దేవుని పక్షమున ఒక 110 సంవత్సరాల వృద్ధుడు పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఒక వృద్ధుడు, 110 సంవత్సరాల వృద్ధుడు, అయ్యా ఈ కుటుంబము నాశనం కాకూడదు ప్రభువా, ఈ కుటుంబము పాడైపోకూడదు ప్రభువా, ఈ కుటుంబము అగ్ని గంధకము చేత కాలిపోకూడదు ప్రభువా, ఈ కుటుంబము రక్షించబడాలయ్యా. దేశమంతా కూడా రక్షించకపోయినా పర్వాలేదు, కానీ ఈ కుటుంబం మాత్రం రక్షించబడాలి. నీ కుటుంబము రక్షించబడాలంటే నీవు పరలోకపు కవుని యొక్క అనుభవంలోనికి రావాలి. ఈ పరలోకపు కవుని దగ్గర ఇదిగో అబ్రహాము యొక్క మనవడు అయినటువంటి ఈ యొక్క యాకోబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, పారిపోతూ ఉన్నప్పుడు, భయపడకు యాకోబు అని దేవుడు సెలవిచ్చి పరలోకపు కవుని దగ్గర దేవుడు యాకోబును ఆశీర్వదిస్తే, యాకోబు యొక్క తాత గారైనటువంటి అబ్రహాము సొదొమ గొమొర్రా గవిని దగ్గర ఇదిగో యాకోబు గారి యొక్క పెద్ద నాన్న అయినటువంటి లోతును రక్షించడానికి దేవుడి వైపు చేతులెత్తాడు. హల్లెలూయా! ఆయన చేతులెత్తాడు కనుకనే అతను రక్షించబడ్డాడు. ఈ వాక్యం ఉంటున్న ప్రియమైన నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబం గురించి చేతులెత్తాలి. పరలోకపు కవిని అనుభవంలోనికి నువ్వు రావాలి. పరలోకపు కవిని యొక్క అనుభవంలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు ఇదిగో మొదటిగా రక్షిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు. రెండవదిగా సహాయం చేస్తాడు. మూడవదిగా పరిచర్యలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నాలుగవదిగా నీవు చేసిన త్యాగాన్ని ఆయన గుర్తిస్తాడు. ఐదవదిగా శ్రమల నుంచి విడిపిస్తాడు. ఆరవదిగా పాపుల మధ్య నుంచి నిన్ను విడిపిస్తాడు. ఏడవదిగా పరలోకపు అనుభవంలోనికి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా! అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.